డియర్ డాక్టర్ టీవీ, నాకు విపరీతమైన కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ ఉంది. డాక్టర్ గారిని కలిసినప్పుడు ప్యాన్క్రియాసిస్ ఉంది అని అన్నారు. ఈ ప్యాన్క్రియాసిస్ అంటే ఏంటి, దీనికి ఆధునిక చికిత్స ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. ప్యాంక్రియాటైటిస్ అనేది మన పొట్టలో ప్యాంక్రియాస్ అనే గ్రంథి, దానిలో ఇన్ఫెక్షన్, వాపు ఇలా వస్తే వీటిని ప్యాంక్రియాటైటిస్ అని చెప్తాము. ఈ ప్యాంక్రియాటైటిస్ వ్యాధి రెండు రకాలుగా చూస్తాం మనం. ఒకటి అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని, ఇందులో ఏంటంటే వ్యాధి పేషెంట్కి ఒకేసారి పెయిన్ సడన్గా మొదలవుతుంది, అలా పెరుగుతూ పోయి తర్వాత పొట్ట ఉబ్బరము, వాంతి దీంతో మొదలై కంటిన్యూ అయ్యి కొంతమందిలో ఇంకా సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు. రెండోది మనం క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ అని చూస్తాము. దీంట్లో ఏంటంటే పేషెంట్కి మాటిమాటికి రిపీటెడ్గా సంవత్సరాల తరబడి నొప్పి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఇదే వ్యాధి ఇంకా ముదిరి షుగర్ రావడము, ప్యాంక్రియాస్ గ్రంథిలో రాళ్ళు ఏర్పడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఈ రెండిట్లో కూడా అక్యూట్ అండ్ క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ అని అంటాము. ఈ రావడానికి ముఖ్యంగా కారణాలు, ఒకటి గాల్ బ్లాడర్లో రాళ్ళ వల్ల వస్తుంది, రెండోది మద్యం సేవించడం వల్ల రిపీటెడ్గా వస్తుంది. 90% పేషెంట్స్కి ముఖ్యంగా ఈ రెండు కారణాలు ఉంటాయి. మిగతా 10% మందిలో వేరే కారణాలు, హైపర్ లిపిడీమియా అని, హైపర్ క్యాల్సిమియా, ఇవన్నీ కారణాలు ఉంటాయి. కొన్ని కంజెనిటల్ ప్యాంక్రియాస్ డివిజన్ అని, ఇలాంటి కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ రెండు కారణాలు మనం చూసుకుంటాం. ఎవరైనా పేషెంట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు మనం ముఖ్యంగా ఫస్ట్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎంత సివియర్గా ప్యాంక్రియాటైటిస్ వచ్చింది, ఫర్దర్ కాంప్లికేషన్స్ ఎట్లా ప్రివెంట్ చేయగలుగుతాము, మళ్ళీ ఫర్దర్ అటాక్స్ ఎట్లా ప్రివెంట్ చేయగలుగుతాము, దీన్ని బట్టి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది అనమాట. క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ అనేది ఒక దీర్ఘకాలపు ప్రాబ్లం. దీంట్లో పేషెంట్స్కి చాలా మందికి ఎక్కువ రోజుల నుంచి నొప్పి రావడము, అది తర్వాత షుగర్ లాగా మారడము, కొంతమందికి అరుగుదల తక్కువ అవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందులో కొంతమంది పేషెంట్స్లో మనం సర్జరీ ద్వారా, శస్త్రచికిత్స ద్వారా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో ఇందులో కొత్తగా వచ్చింది ఏంటంటే, ఒకటి అంటే సర్జరీ, ఇంతకుముందు ప్యాంక్రియాస్ ఆపరేషన్కి ప్రాణానికి భయం ఉండడము, దీనికి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండడం, అవన్నీ జరిగినాయి, అవి తగ్గుతున్నాయి. రెండోది ఇప్పుడు మనం ఈ సర్జరీకి లెప్రోస్కోపీ ద్వారా కూడా అందిస్తున్నాం అనమాట చికిత్స. దీంతో ఏమవుతుందంటే ప్యాంక్రియాటైటిస్ ఫర్దర్ ప్రోగ్రెషన్ కాకుండా, షుగర్ అవన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ అయ్యేటట్టు, ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా మనం అవాయిడ్ చేయగలుగుతాం. లెప్రోస్కోపీ ద్వారా చేయడం వల్ల ఏంటంటే పేషెంట్ రికవరీ తొందరగా ఉంటుంది, గాయం ఉండదు. అంటే మోస్ట్లీ పేషెంట్స్ షుగర్ ఇవన్నీ ఉండడం, గాయం మానకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉండేవాళ్ళం, ఇవన్నీ ఇప్పుడు తగ్గుతున్నాయి. లెప్రోస్కోపీ ద్వారా అంటే కీ హోల్ సర్జరీ తోటి చేయడం వల్ల ఈ కాంప్లికేషన్స్ తక్కువ అవడము, బెనిఫిట్స్ పేషెంట్కి నొప్పి తగ్గిపోవడం, తొందరగా రికవర్ అవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నమాట. ఈ బొమ్మలో మనం చూస్తే ఇది ఇక్కడ పచ్చగా కనిపించేది ఇది ప్యాంక్రియాస్ గ్రంథి. ఈ ప్యాంక్రియాస్ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే మన పేగు మధ్యలో, పేగు దీని చుట్టూరా ఉంటుంది. పేగు మధ్యలో ప్యాంక్రియాస్ గ్రంథి ఉంటుంది. పైన ఉన్నది లివర్, ఇక్కడ ఉన్నది గ్రీన్ ఆకుపచ్చలో కనిపించేది ఇది గాల్ బ్లాడర్. ప్యాంక్రియాటైటిస్ వచ్చేది ఇక్కడ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఒకటి ఏర్పడడం వల్ల, ఇక్కడ నుంచి స్టోన్స్ ఇలా కిందకి స్లిప్ అయ్యి కింద పడిపోవడం వల్ల ఇక్కడ ఈ గ్రంథి, ఇక్కడ నుంచి వచ్చే ఈ డక్ట్, దీన్ని గ్రంథి బ్లాక్ అవ్వడం వల్ల ఇందులో ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ప్యాంక్రియాటైటిస్ వచ్చినప్పుడు ఈ గ్రంథి యొక్క డక్ట్లో రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల రిపీటెడ్గా అక్కడ ఏంటంటే మాటికి పేషెంట్కి అక్కడ ఈ బ్లాక్ అవడం వల్ల నొప్పి రావడం మొదలవుతూ ఉంటుంది, గ్రంథి పాడవుతూ ఉంటుంది. ఈ శస్త్రచికిత్సలో మనం ఏం చేస్తామంటే ప్యాంక్రియాస్లో ఇక్కడ ఈ గ్రంథి యొక్క ఈ డక్ట్ని ఇది ఓపెన్ చేసి ఇందులో ఉన్న స్టోన్స్ అన్ని తీసేసి ఇక్కడ నుంచి వచ్చే జ్యూస్ని ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ అయిపోయింది కాబట్టి వేరే బైపాస్ లాగా తీసుకొస్తాం. చిన్న పేగులోకి ఇక్కడ నుంచి చిన్న పేగుని తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తాం. దీంతో నొప్పి ఫర్దర్ డ్యామేజ్ అవ్వడం జరగదు, స్టోన్స్ మళ్ళీ ఫామ్ కావు. సో దీనివల్ల పేషెంట్కి దీర్ఘకాలికంగా పెయిన్ రిలీఫ్ ఉంటుంది, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా, ఫర్దర్ ప్యాంక్రియాటైటిస్ ప్రోగ్రెషన్ కాదు. ఈ క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్కి మనము శస్త్రచికిత్స చేసిన తర్వాత పేషెంట్స్కి కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాము. సర్జరీ ద్వారా మనం ఫర్దర్ అటాక్స్ ప్రివెంట్ చేయగలుగుతాం, కానీ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్లో కొంచెం మార్పులు ఉండాలి. ముఖ్యంగా నేను చెప్పినట్టు ప్యాంక్రియాటైటిస్లో రావడానికి ముఖ్యమైన కారణం మన దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా మద్యం సేవించడం వల్ల ఎక్కువ కారణం. సగం మంది పేషెంట్స్కి క్రోనిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చేది మద్యం సేవించడం వల్ల వస్తుంది. సో ఈ అలవాటుని పూర్తిగా మానుకోవాల్సి వస్తుంది. ఇది ముఖ్యమైన అలవాటు. రెండోది, వీళ్ళ యొక్క అరుగుదల శక్తి కొంచెం తగ్గి ఉంటుంది. మనం ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ చేయగలుగుతాం, కానీ ఏదైతే అరుగుదల శక్తి కొంచెం తక్కువ ఉండడం వల్ల కొవ్వు పదార్థాలు, ఆయిలీ ఫుడ్స్ ఇలాంటివి కొంచెం తగ్గించాలి.